హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే ఫ్లిప్కార్ట్ నుంచి నేనైతే ఇదిగోండి ఇది తెప్పించా. ఏంటి అంటే ఫేస్ ప్యాక్ వేసుకోవాలి అన్నప్పుడు వీటితో వేసుకోవచ్చు అనమాట. 6 ప్యాకెట్స్. ఒకటేమో ఆరెంజ్ పడుకోరా, ఇది ఆరెంజ్ ముల్తాని మట్టి, ఇది వచ్చేసి కస్తూరి హల్దీ పౌడర్, బీట్రూట్ పౌడర్, నీమ్ పౌడర్, శాండిల్వుడ్ పౌడర్ అనమాట. ఇప్పుడు వీటితోటి మేము ఫేస్ ప్యాక్ వేసుకోబోతున్నాం. మా వాడు ఎంత నల్లగా ఎంత కర్రీగా ఉన్నాడు. ట్యాన్ పెట్టేసి అరే మీరు స్కూల్కి వెళ్తున్నారా లేకపోతే ఇంకేమైనా మోటార్లు పోయడానికి అయినా ఎప్పుడు పడింది? ఇప్పటికీ బాట్లేదు. ఇప్పుడు వీళ్ళకి కూడా వేయబోతున్నాను అనమాట. ఎటువంటి ఇదేంటి ఆరెంజే కదా? ఏది టైం బాగుంటుంది రాసిన ఆరెంజ్, వీడికి శాండ్ల్వుడ్, ఈ రెండు కలుపుతాం. అంటే ఈ రెండు కలపడరా, విడివిడిగా ఇవి వేస్తున్నాను. ఇంకా నాకు పిల్లలకైతే ఆరెంజ్ ఫ్లేవర్ది కలుపుతూ ఉన్నాను. అయితే దీన్ని ఎలా కలపాలో అక్కడైతే ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఏం లేవు. సరే అని లక్కీ ChatGPTని అడిగాడు అనమాట. అడిగితే వాళ్ళు డ్రై స్కిన్ ఉందనుకోండి, ఇప్పుడు మన ఫేస్ కొంచెం డ్రైగా ఉంది అన్నప్పుడు అందులో పాలు కానీ పెరుగు ఇట్లాంటివి కొంచెం హనీ కానీ వేసుకొని డ్రై స్కిన్ వాళ్ళు ఆ ప్యాక్ వేసుకోవాలంట. అదే కొంచెం ఆయిలీగా జిడ్డుగా, ఇప్పుడు నా ఫేస్ కొంచెం జిడ్డుగా ఉంది కదా, అప్పుడు ఏదైనా అలోవెరా జెల్ కానీ లేకపోతే రోజ్ వాటర్ కానీ నార్మల్ వాటర్ కానీ వేసుకొని ఫేస్ ప్యాక్ వేసుకోవాలంట. యాక్చువల్గా రోజ్ వాటర్తో బాగుండేది, కాకపోతే ఇంకా రోజ్ వాటర్ లేదని ఇంక మామూలు వాటర్ మిక్స్ చేసి వేసుకుంటున్నాను అనమాట. ఇది ఆరెంజ్ ఫ్లేవర్ది, ఆరెంజ్ స్మెల్ వస్తుంది పౌడరు. కాకపోతే కలర్ ఏమంటే కొంచెం గ్రీన్ కలర్లోనే ఉంది, అంటే మామూలు శాండిల్వుడ్ పౌడర్ లాగానే ఉంది. స్మెల్ మాత్రం ఆరెంజ్ ఫ్లేవర్ వస్తుందన్నమాట. అయితే యాక్చువల్గా నేనేమనుకున్నానంటే రేపు మండే కదా, సో రేపు వేసుకుందాము, పిల్లలు ఎవరు లేరనుకోండి, కొంచెం ప్రశాంతంగా ఉన్నప్పుడు ఇలాంటి ఫేస్ ప్యాక్స్ అయితే వేసుకోవాలి. ఫేస్ ప్యాక్ కానీ నేనైతే పీల్ ఆఫ్ మాస్క్ లాగా వేద్దాం అనుకున్నాను. లాస్ట్ టైం నేను జెలిటిన్ తెప్పించానండి అని చెప్పాను కదా, జెలిటిన్ పౌడరు. సో దాన్ని ఇందులో మిక్స్ చేసి మనం పీల్ ఆఫ్ మాస్క్లా కూడా వేసుకోవచ్చు. అది చేసి చూపిద్దాం అనుకున్నాను యాక్చువల్గా. కాకపోతే మా వాళ్ళు ఎక్కడ మాకు వేయి అని పిల్లలు, ఇంకా మా ఆయనేమో సరే నేను కూడా వేసుకుంటాను అని చెప్పి సరే అని చెప్పి ఇంకా అసలు ఫుల్ పని ఉంది ఇప్పుడు, ఎంత పని ఉందో. ఇంక వాళ్ళు అడిగారని చెప్పి ఇంక ఇవాళ వేస్తున్నా. సో మీరు ఎవరైనా వేసుకోవాలి అంటే కొంచెం ప్రశాంతంగా ఉన్నప్పుడు వేసుకోండి, కంగారుగా కాదు. ఇదిగోండి నేనైతే ఆరెంజ్ వేసుకున్నా, మా వారికి అయితే శాండిల్వుడ్. లక్కీ మా వారు శాండిల్వుడ్ అయితే వేసుకున్నారు, నేను విష్ణు మాత్రం ఆరెంజ్ వేసుకున్నాం. అయితే నిన్న డిమార్ట్కి వెళ్ళాం కదా, అంటే సాటర్డే వ్లాగ్లో చూపించే కదా మీకు. సో సాటర్డే కాదు ఫ్రైడే డిమార్ట్కి వెళ్ళాము. సో డిమార్ట్కి వెళ్ళి సరుకులు అవన్నీ తీసుకొచ్చాను. కానీ ఇంకా సాటర్డే ఆ రోజు ఇంక కుదరలేదనమాట సరుకులు అవన్నీ సర్దడానికి. ఇప్పుడేమో సరుకులు సర్దాలి, తర్వాత ఏమో వంట చేయాలి, అసలు చాలా పని ఉంది. ఇంక ఈ ఫేస్ ప్యాక్ వేసుకున్నాను కానీ కొంచెం అంటే విసుగ్గా ఉంది. ఏదైనా ఇలా వేసుకున్నప్పుడు ఫ్యాన్ గాలికి అలా ప్రశాంతంగా పడుకొని కొంచెం రిలాక్స్ అయ్యామంటే బాగుంటుంది. వంట చేసేటప్పుడు ఏంటి అంటే ఖచ్చితంగా ఉక్క పెడుతుంది కదా, సో అప్పుడు ఫేస్ మీద ఏదో ఉంటే పని చేసేటప్పుడు కొంచెం ఇరిటేటింగ్గా ఉంది. సో అందుకే ఒక 20 మినిట్స్ ఉంచుకొని తీసేశాను. ఇలాంటివి అయితేనండి నిజంగా చెప్తున్నాను, ఇవి న్యాచురల్ ప్రోడక్ట్సే కదా, ఇందులో కెమికల్స్ ఏమీ ఉండవు. కాబట్టి మనం తరచూ ఇలాంటివి వాడడం వల్ల మనకి లాంగ్ టర్మ్లో స్కిన్ చాలా బాగుంటుంది. సో ఇంకా అవైతే ఒక డబ్బాలో పెట్టేశాను అనమాట. వాడికి జిప్ లాక్ లాగా ఇచ్చేశారు, అంటే ప్యాకెట్ కట్ చేసినా సరే లోపల గాలి పోకుండా ఇట్లాగా దాన్ని ఏమంటారు, ఇట్లా మనం ప్రెస్ చేసేస్తే చాలు, పౌడర్ బయటకు వెళ్ళదు. సో అవన్నీ కూడా ఇంకా లాక్ చేసేసి మళ్ళీ ఒక డబ్బాలో అయితే పెట్టేశా. మీకు మళ్ళీ ఈసారి ఎప్పుడైనా పీల్ ఆఫ్ మాస్క్ చేసి చూపిస్తాను ఖచ్చితంగానా. ఆ తర్వాత ఇంకా వంట చేయాలి కదా, సో దానికోసం అయితే ఫస్ట్ రైస్, బాస్మతి రైస్ అయితే నానబెట్టేసా. పిల్లలకేమో ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను, ఇంకా నాకు మా వారికేమో మటను ములక్కాడ పులుసు అయితే చేస్తున్నాను.
సో 2 రకాల రైస్ ఎందుకులే అని చెప్పి ఇంకా బాస్మతి రైసే ఇద్దరికి కలిపి బాస్మతి రైసే నానబెట్టా అనమాట. ఆ తర్వాత ఇంక ఇక్కడేమో మటన్ ములక్కాడ పులుసు అయితే చేస్తున్నాను. సో దానికోసం ఏంటి అంటే ఫస్ట్ మటన్ క్లీన్ చేసుకొని కుక్కర్లో వేసేసాను. తర్వాత అందులో పెద్ద సైజు ఉల్లిపాయ అయితే ఒకటి వేసుకున్నాను. అలాగే 1 స్పూన్ కారము, 1 స్పూన్ ధనియాల పొడి, ఇంకా రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఆయిల్ వేసాను. ఎందుకంటే పొంగిపోకుండా ఉంటుంది అని చెప్పి, ఇంకా త్వరగా కూడా ఉడుకుతుంది అని చెప్పి. మళ్ళీ లాస్ట్లో పోపు అయితే పెట్టుకుంటాం అనమాట. అందుకే 1 స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని స్టవ్ మీద పెట్టేసా. మటన్లో కానీ చికెన్లో కానీ కొంచెం నీచు నీళ్ళు వస్తాయి కదా, సో అవి పోయే వరకు స్టవ్ మీద పెట్టి కొంచెం కలుపుకొని అవి పోయిన తర్వాత మామూలు మంచినీళ్ళు అయితే పోసుకొని ఉడకబెట్టుకోవాలి. ఇవాళ నేను ఎలా చేస్తున్నానంటే కొంచెం పుల్లగా చేస్తున్నాను. మళ్ళీ రసం పెట్టే పని ఉండదన్నమాట. ఇగురు అనుకోండి మళ్ళీ టమాటో రసం పెట్టాలి, మళ్ళీ పిల్లలకి ఒక్కటి చేయాలి, ఇన్నెందుకులే అని చెప్పేసి కొంచెం చింతపండు పులుపేసి చేస్తున్నాను. చూడండి తలకాయ కూర వండుతారనమాట వైజాగ్ సైడ్, కొంచెం చింతపండు పులుపేసి వండుతారు తలకాయ కూర. సో అలాగే మటన్తో చేస్తున్నాను. మా సైడ్ అంటే అమ్మోళ్ళ ఇంటి సైడు నెల్లూరు సైడ్ ఏంటి అంటే చామదుంపలు ములక్కడ మటన్ వేసి పులుసులాగా పెడతారు, చేపల పులుసులాగా. అది కూడా చాలా బాగుంటుంది. నిజానికి చామదుంపలు వేసి పెడితే ఇంకా చాలా బాగుండేది, కాకపోతే లేవు, అయిపోయాయి చామదుంపలు. అందుకని ములక్కడ వేసి పెడదాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే ములక్కాడ వేయకూడదు, ఎందుకంటే మటన్ గట్టిగా ఉంటుంది కాబట్టి ములక్కాడ మొత్తం అంతా చిదురు అయిపోద్ది. కాబట్టి ఫస్ట్ కుక్కర్లో మటన్ ఉడికించుకున్న తర్వాత ములక్కాడ వేసుకోవాలి. ఆ తర్వాత ఇంక మా వాడేమో కడిగేసుకున్నాడు వెంటనే. అంటే మేము వేసుకుంటున్నామని ఆతృతతో నాకు వేయమ్మా అని చెప్పి వేయించుకున్నాడు. వేసుకున్న 10 నిమిషాలకి కడిగేశాడు వాడైతే. సోప్ పెట్టి కడగకూడదు, అది మొత్తం ఫేస్ మీద డ్రై అయిపోయిన తర్వాత మంచిగా చన్నీళ్ళతోటి స్క్రబ్ చేస్తూ గనక మనం వాష్ చేస్తే చాలా బాగుంటుంది. ఫేస్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇది తరచూ చేస్తూ ఉండండి. ఆయిల్ స్కిన్ వాళ్ళైనా డ్రై స్కిన్ వాళ్ళు ఎవరైనా వాడచ్చు. అందులో ఉన్నవన్నీ కూడా ఆరెంజ్ ఫ్లేవరు, శాండిల్వుడ్, నీము మంచివే కాబట్టి ఏం పర్లేదు. సో ఇంక నేనైతే వంట చేస్తున్నాను కదా, కొంచెం విసుగ్గా ఉందని చెప్పేసి క్లీన్ చేసేసుకున్నాను. ఆ తర్వాత మటన్ ఒక 3 విజిల్స్ పెట్టేశాను. మటన్ అయితే ఉడికిపోయిన తర్వాత ఇంక ఇక్కడైతే ఒక 2 ములక్కాడలు అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు ఉప్పు కారాలు చెక్ చేసుకొని చింతపండు రసం అయితే వేసుకోవాలన్నమాట. చింతపండు రసం వేసుకున్న తర్వాత ఉప్పు కారాలు అయితే చెక్ చేసుకోవాలి. మరి చేపల కూరలో వేసినంత పులుపు అయితే వేయకూడదు, కానీ కొంచెం తక్కువ, అంటే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేస్తే చాలు. చేపల పులుసు బాగా పుల్లగా ఉన్నా బాగానే ఉంటుంది. మటన్ కాబట్టి మరీ అంత పులుపు ఉంటే బాగోదు కాబట్టి కొంచెం చింతపండు రసం వేసుకొని దానికి సరిపడా ఉప్పు కారాలు ఒకసారి చెక్ చేసుకొని వేసుకోవడమే. ఉప్పు తగ్గింది, అలాగే కారం కూడా తగ్గింది. కొంచెం ఇదొక స్పూన్ అదొక స్పూన్ అయితే వేసుకున్నాను. అలాగే ఇందాక గరం మసాలా మనం వేయలేదు కదా, సో ఆ గరం మసాలా కూడా కొంచెం అయితే వేసుకోవాలన్నమాట. లాస్ట్లో ముందే కూడా వేసుకోవచ్చు, పర్లేదు ఎలా అయినా. సో వేసేసుకొని ఇది బాగా కొంచెం ఇదిగోండి ఇలా బాగా ఉడకాలి. ములక్కాడ మటను ములక్కాడలో ఉన్న ఆ ఫ్లేవర్ అంతా మటన్కి రావాలి. సో అప్పుడే గ్రేవీ చాలా బాగుంటుంది. అది ఉడుకుతూ ఉన్నప్పుడు ఇంక ఇక్కడైతే కొంచెం పోపు పెట్టుకుంటున్నాను. కొంతమంది ఆవాలు ఇష్టపడరు, కానీ బాగుంటుందండి పోపులు. అంటే కొంచెం ఆవాలు, మెంతులు, జీలకర్ర, తర్వాత ఎండుమిరపకాయ, కరివేపాకు పోపు పెట్టుకుంటే ఆ పోపు బాగా వేగి, అంటే కొంచెం అది ఐరన్ కడాయి కదా, సో ఐరన్ కడాయిలో ఏంటి అంటే ఆ బుస్సుమని సౌండ్ వస్తుంది చూడండి, అది పులుసుకి పట్టుకొని చాలా బాగుంటుంది అనమాట పులుసు ఫ్లేవర్ అనేది. సో అదంతా అట్లా అయిన తర్వాత మళ్ళీ ఆ కుక్కర్లోకి మార్చేసాను. సో కర్రీ అయిపోయింది, రైస్ అయిపోయింది. ఇంకా పిల్లల కోసం అయితే ఫ్రైడ్ రైస్ చేస్తూ ఉన్నాను. వాళ్ళిద్దరికే కాబట్టి ఒక 3 ఎగ్స్ అయితే వేసాను. 3 ఎగ్స్ వేసేసి, అంటే మొత్తం అంతా మనం ఆ ఎల్లో ఉంటుంది కదా, ఎల్లో వైట్ని జస్ట్ ఇలా మిక్స్ చేయాలి తప్పనిచ్చి. ఉల్లిపాయలు చాలామంది ఏం చేస్తారంటే ఫస్ట్ ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఎగ్స్ కట్ చేసి రెండింటిని కలిపి అలా చేస్తారు. సో అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఉక్రీలాగా అయిపోద్దండి. అంటే ఉక్రీ అంటే ఎలా చెప్పాలి, అండబుజ్జిలాగా అయిపోద్ది అనమాట. అందుకే ఫస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ ఆమ్లెట్ వేసేసుకోవాలి. మీరు ఆ గిన్నెలో బాగా ఎగ్స్ని బీట్ చేసైనా వేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఇప్పుడు నాకులాగా కడాయిలో డైరెక్ట్గా ఎగ్స్ పగలగొట్టి వేసేసి గరిటెతోటి ఆ ఎల్లో వైట్ని ఒకసారి ఇలా మిక్స్ చేసేస్తే ఆమ్లెట్ లాగా అయిపోద్ది. ఆ తర్వాత ఆమ్లెట్ని పక్కకి జరిపేసి ఒక హాఫ్ ఆనియన్, పచ్చిమిర్చి, ఇంకా యాక్చువల్గా వెజిటేబుల్స్ ఏమీ లేవు, వేసుకుంటే ఇంకా బాగుంటాయి. అంటే క్యారెట్, క్యాబేజు, కరివేపాకు, అట్లాగా ఉన్న కరివేపాకు కూరలు వేసేసాను.
సో పచ్చిమిర్చి ఉల్లిపాయ ఒక్కటే వేసాను, ఇంకేం వేయలేదు. ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని కొంచెం బాగా అది ఫ్రై అయిన తర్వాత రైస్ వేసేయాలి. రైస్ వేసి ఫస్ట్ మంచిగా కలుపుకోవాలి. కలుపుకుంటే ఏంటి అంటే దాంట్లో ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ రైస్కి పట్టుకొని రైస్ అనేది బాగా పొడి పొడిగా ఉంటుంది అనమాట. మళ్ళీ మనం వేసిన ఉప్పు కారాలు అవన్నీ కూడా రైస్కి బాగా పట్టుకుంటుంది. అంటే అక్కడక్కడ మధ్య మధ్యలో మిక్స్ అవ్వకుండా ఉంటుంది కదా ఒక్కొక్కసారి, అలా ఉండకుండా ఉంటుంది అనమాట. ఫస్ట్ రైస్ని కనుక బాగా ఆయిల్లో కలిపామంటే, అంటే కడాయిలో ఉన్న ఆయిల్లో బాగా మిక్స్ చేస్తే ఏంటి అంటే వేసిన ఉప్పు కారాలన్నీ బాగా పట్టుకుంటాయి. సో ఇంక అందులో ఏంటి అంటే పసుపు, కారము, కొంచెం ధనియాల పొడి, గరం మసాలా, మిరియాల పొడి, అలాగే సోయా సాస్ ఇవన్నీ వేసేసి సిమ్లో పెట్టి ఫస్ట్ బాగా కలుపుకోవాలి. కలిపేసిన తర్వాత హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేస్తే మంచి స్మోకీ ఫ్లేవర్ వస్తుంది అనమాట. సో ఇదిగోండి ఎగ్ అయిపోయింది. ఏంటంటే ముందు పిల్లలకి పెట్టేశాను, మా ఆయన ఏమో తర్వాత తింటా అన్నారు. నేను కొంచెం అటు వెళ్ళి వచ్చే లోపల పాలు పొంగిపోయాయి, అన్నం పొంగిపోయింది. సో ఇంక చచ్చినట్టు వంట అయిపోయిన తర్వాత ఇంక ముందు గ్యాస్ అయితే కడిగేసుకుంటా ఉన్నాను. అంటే ఇలా అంటే కడగడం అంటే జస్ట్ సోప్ పెట్టేసి తర్వాత క్లాత్ తోటి టిష్యూ తోటి తుడిచేసాను అనమాట. ఏంటోనండి, కనీసం పూటకు ఒకసారైనా అవుతుందేమో ఒక్కొక్కసారి. నాకైతే ఒక్కొక్కసారి టీ పెట్టినా పొంగిపోద్ది, పాలు పెట్టినా పొంగిపోద్ది, రైస్ పెట్టినా పొంగిపోద్ది, ఒక్కోసారి కూర కూడా ఒలికిపోద్ది. అబ్బా ఎంత విసుకొస్తుందో నాకైతే. కానీ ఏం చేస్తాం, ఎన్నిసార్లు పొంగిపోయినా క్లీన్ చేసుకుంటూనే ఉంటాం కదా. సో ఇంక అదైతే క్లీన్ చేసేసాను. ఇంకా అన్నం తినేసి కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాను. అంటే రెస్ట్ అంటే నిద్రపోవడం కాదు, కొంచెం సేపు ఒక హాఫ్ అన్ అవర్ అన్నం తినిన తర్వాత అలా కూర్చుంటాను. కూర్చొని ఇప్పుడు దాకా తీసిన వీడియో అంతా కూడా ఎడిట్ చేసుకుంటాను అనమాట. అదే నా రెస్ట్. సో అంటే పడుకోలేదు ఇంక ఇవాళ, ఎందుకంటే పిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళకి రేపటి నుంచి ఎగ్జామ్స్. సో ఇంక ముగ్గురు బిజీగా ఉన్నారనమాట. మా వారు పిల్లలు ఇద్దరు బిజీగా చదువుకుంటూ ఉన్నారు. సో ఇంక వాళ్ళు చదువుకుంటూ ఉన్నప్పుడు నేను పడుకుంటే బాగోదు కదా, అందుకని ఇంక నేను కూడా నా పని చేసుకుంటూ ఉన్నాను. సో కొంతసేపు వీడియో ఎడిటింగ్ ఉంటే చేసుకొని ఆ తర్వాత ఇంక సరుకులు అయితే సర్దేద్దాంలే అని చెప్పి ఫస్ట్ అయితే ఇంకా బాస్మతి రైస్ ఒక 5 kgs అయితే తీసుకున్నానండి. మాకు మామూలు రైసు లలిత గ్రీన్ కలర్లో ఉంటుంది కదా, సో గ్రీన్ కలర్ లలిత రైస్ వాడతాం అనమాట. ఒక 10 kgs అయితే తెచ్చుకుంటాము. బాస్మతి రైస్ అయితే మాత్రం ఒక 5 kgs. డీమార్ట్కి వెళ్తే ఖచ్చితంగా 5 kgs అయితే మాత్రం బాస్మతి రైస్ అయితే తెచ్చుకుంటాము. బ్లింకిట్లో అయితే మాత్రం అవసరమైనప్పుడు ఒక 2 kgs అలాగా తీసుకుంటా అనమాట. సో డీమార్ట్కి వెళ్తే మాత్రం ఖచ్చితంగా నెలకి కావాల్సినవన్నీ కూడా తీసేసుకుంటాను. అంటే రెగ్యులర్గా ప్రతి నెల అయితే డీమార్ట్కి మా ఆయన తీసుకొని వెళ్ళరు, ఎందుకంటే ఏమో మరి నాకు తెలీదు, అవన్నీ మోసుకొని ఎవరు వస్తారు, బ్లింకిట్లో పెట్టేసుకో అవి ఇంటికి వచ్చేస్తాయి కదా అన్నట్లుగా అయిపోయిందనమాట. కానీ బ్లింకిట్ ఇంటికి వచ్చేస్తుంది కానివ్వండి, ఇప్పుడు మనకి ఇప్పుడు ఒక టీ పొడి కావాలి, సో టీ పొడితో పాటు ఇంకేదో కూడా పెట్టేస్తాను. సో అప్పుడు చిన్న దానికి కూడా 500 బిల్ చేయాల్సి వస్తుంది. అందుకే నాకు వద్దు ఇంకా బ్లింకిట్లు అని చెప్పేసి ఇంక ఇవాళ అయితే డీమార్ట్కి వెళ్ళి నెలకి కావాల్సిన సరుకులన్నీ తెచ్చుకున్నాను. మెయిన్గా ఎక్కువ సరుకులు ఏంటి అంటే పప్పు దినుసులు నేను ఎక్కువ వాడతాను. అంటే ఇప్పుడు టిఫిన్స్కి ఎక్కువ, మేము టిఫిన్స్ నైట్ టైం కూడా టిఫిన్సే ఎక్కువ తింటున్నాము. సో అందుకని ఒక 3 kgs మినప్పప్పు, ఒక 2 kgs కందిపప్పు, కేజీ పల్లీలు, కేజీ పుట్నాల పప్పు, తర్వాత రవ్వ ఉంటుంది కదా గోధుమ రవ్వతోటి పొంగల్ మా ఆయన కూడా తింటున్నారు. మామూలుగా అయితే పొంగల్ అస్సలు తినరు, పెసరపప్పుతోటి చేస్తాం కదా కట్టు పొంగల్ అని చెప్పి, అది అయితే మా ఆయన తినేవాళ్ళు కాదు. ఇప్పుడు ఏంటి అంటే గోధుమ రవ్వతో చేస్తుంటే పొంగల్ చాలా బాగుంది, త్వరగా అయిపోతుంది, మా ఆయన కూడా తింటూ ఉన్నారు. అందుకని చెప్పి 2 kgs గోధుమ రవ్వ, అలాగే 1 kg పెసరపప్పు, 1 kg శనగపప్పు ఎక్కువ వాడను, అయినా సరే ఇంకా కేజీ తీసుకున్నాను. ఆ తర్వాత ఒక 1/2 kg చింతపండు, బెల్లం ఏంటి అంటే బెల్లం పొడి కేజీ సరిపోతుందండి యాక్చువల్గా టీకి పిల్లలకి పాలల్లో వేయడానికి, అందుకే బెల్లం పొడి మాత్రం కేజీ తీసుకున్నాను. ఇంకొక కేజీ మాత్రం దిమ్మల్లాగా తీసుకున్నాను, అదే గడ్డల్లాగా ఉంటాయి కదా అవి. అదేంటి అంటే స్వీట్స్కి బెల్లం పొడి సెట్ అవ్వదు, ఎందుకంటే చప్పగా ఉంటుంది అనమాట. బెల్లం పొడి అనేది అంత స్వీట్ ఉండదు. సో అందుకని చెప్పి స్వీట్స్ ఇలాంటివి ఏదైనా చేస్తాం కాబట్టి 1 kg బెల్లం గడ్డలు, 1 kg బెల్లం పొడి, కారము ఇంకా ఇవన్నీ కూడా 300 grams అయితే పడుతుంది నాకు. ఒక 300 grams కారము, డీమార్ట్ కారమే బాగుంటుంది, మీకు ఓపెన్ చేసి చూపిస్తానులేండి ఎంత బాగుంటుందో ఎర్రగాన. సో ఆ తర్వాత ఇంకా అక్కడ గ్రీన్ పీస్ లేవు, ఇంకా చెన్నా తెచ్చుకున్నాను. గ్రీన్ పీస్ కంపల్సరీ ఒక 1/2 kg అయితే ప్రతి నెల నేను తెచ్చుకుంటాను, కాకపోతే ఇంకా నాకు కనపడలేదు, అందుకని చెప్పేసి ఇంకా కాబూలీ చెన్నా ఒకటే తెచ్చుకున్నాను.
ప్రతి నెల ఏంటి అంటే ఏదో ఒకటి కాబూలీ చన్నా కానీ, రాజ్మా కానీ, బొబ్బర్లు కానీ, సోయా కానీ ఇట్లా తెచ్చుకుంటూ ఉంటాను. హాఫ్ కేజీ ఖచ్చితంగా గ్రీన్ పీస్ అయితే తెస్తాను. అంటే కేజీ తెచ్చుకుంటాను, ఆ కేజీ నెలకి వాడేస్తాను. అంటే పానీపూరిలో కానీ, లేకపోతే కర్రీస్లో కానీ, బిర్యానీస్లో కానీ, అన్నిట్లో వెజ్ ఫ్రైడ్ రైస్లో కానీ అన్నిట్లో గ్రీన్ పీస్ వాడతాను, మీకు తెలుసు కదా. అయితే తెచ్చుకున్న సరుకులు అన్నిటినీ నేను ఎలా సర్దుకుంటానంటే, ఫస్ట్ సీల్డ్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, అంటే ఆయిల్ ప్యాకెట్లు, షుగర్ కూడా ఒక ప్యాకెట్ తెచ్చుకుంటాను, 1 కేజీ. ఎప్పుడైనా స్వీట్స్కి వాటికి అవసరం పడుతుంది కదా అని. కానీ ఎక్కువగా డైలీ టీలోకి, పిల్లలకి పాలల్లోకి మాత్రం నేను బెల్లం పొడే వేసుకుంటాను. సో ఇంకేంటి అంటే ఓపెన్ చేయని ప్యాకెట్స్ అన్నీ కూడా ఆ ఉల్లిపాయల స్టాండ్లో పెట్టేస్తా. అలాగే ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు కూడా అక్కడే పెట్టేస్తా. ఎందుకంటే బాక్స్లో వేసి మూత పెడితే అవి మెత్తబడిపోతాయి. అందుకని ఇంకా నేను గాలికి ఇలా పెట్టేస్తాను అనమాట. ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, చింతపండు. ఆ తర్వాత ఇంకా మెయిన్గా సరుకులు అంటే ఈ ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకున్నటివి ఉంటాయి కదా, మినప్పప్పు చెప్పాయి కదా, ఒక 3 కేజీలు మినప్పప్పు, 2 కేజీలు కందిపప్పు, కేజీ పెసరపప్పు, కేజీ శనగపప్పు, తర్వాత పల్లీలు 1 కేజీ, పుట్నాలు 1 కేజీ. మెయిన్గా ఈ పప్పు దినుసులే ఎక్కువ అయిపోతాయి అన్నమాట. ఖచ్చితంగా ఇవి ఒకసారి తెచ్చుకున్నాం అనుకోండి, అస్తమానం ఇంకా బ్లింకిట్తో పని ఉండదు. ఈ బ్లింకిట్తో ఏమవుతుందంటే ఏవైతే అవసరమో వాటి వరకు తెచ్చుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 3 కేజీలు కందిపప్పు ఒకటేసారి కొన్నాను. బ్లింకిట్లో అయితే అలా కొనట్లేదు. 1 కేజీ మినపప్పు, 1 కేజీ కందిపప్పు అలా కొంటున్నాను. అక్కడికి బిల్ 2000 అయిపోతుంది, 2000 3000 అయిపోతుంది బిల్లు. అవి వాడుకోవడం, మళ్ళీ అవసరమైతే మళ్ళీ పెట్టుకోవడం. సో అలా ఏమవుతుందంటే బ్లింకిట్లో కొనడం వల్ల, బ్లింకిట్ కానీ ఇన్స్టామార్ట్ కానీ ఏదైనా సరే మనం వాటితో పాటు ఎక్స్ట్రాగా ఇంకేదో ఒకటి కొంటూ ఉంటాము. సో దానివల్ల ఏంటి అంటే బిల్ అనేది మనం డీమార్ట్కి వెళ్ళే కంటే కూడా బ్లింకిట్లో కొనిన వల్ల తెలియకుండానే ఒక 5-6 సార్లు నేను సరుకులు కొంటున్నాను అనమాట. సో దానివల్ల ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు నాకు డీమార్ట్కి అయిన ఖర్చు వచ్చేసి 5000 అయిందండి. 5000కి ఏంటి అంటే నేను రైస్ బ్యాగ్ ఏం కొనలేదు. ఇంకోటి ఏంటి అంటే మనం ఈ సోపులు, పేస్ట్లు, హార్పిక్ ఇలాంటివి ఉంటాయి కదా, సో అవి అయితే కొనలేదన్నమాట. అవన్నీ మళ్ళీ ఒక 2000 అయితే అవుతాయి. నాకు 7000 ఓన్లీ గ్రాసరీస్కి. ఆ తర్వాత ఇంక ఈ లిక్విడ్స్, సోప్స్ వీటన్నిటికీ కలుపుకొని యావరేజ్గా 7000 అవుతుందండి ఓన్లీ గ్రాసరీస్కి. అలా కాకుండా బ్లింకిట్లో పెట్టాను అనుకోండి, ఖచ్చితంగా 10,000 నుంచి 12,000 అయిపోతుంది. అంటే ఏదో చెప్తున్నాను కదా, ఇప్పుడు వన్స్ మనం బ్లింకిట్లో ఒకటి పెడుతుంటే ఇప్పుడు ఒక డిటర్జెంట్ ప్యాకెట్ కావాలి. సో డిటర్జెంట్తో పాటు ఇంకేవో పిల్లలకి స్నాక్స్ అనో, లేకపోతే ఇంకేదో నేనేదో తినడానికనో, ఇట్లా ఏదో ఒకటి ఎక్స్ట్రాగా పెట్టడం వల్ల ఏంటి అంటే బిల్లు తెలియకుండానే ఎక్కువ అయిపోతూ ఉంటుంది. సో అందుకే బ్లింకిట్ కొంచెం తగ్గించాను నిజానికి చెప్పాలంటే. ఏదైనా కావాలంటే కూడా డిపార్ట్మెంటల్ స్టోర్లో మా వారికి స్కూల్ నుంచి వచ్చేటప్పుడు చెప్తే తీసుకొస్తున్నారు, కానీ బ్లింకిట్స్ ఎక్కువ పెట్టట్లేదు నేను, తెలియకుండానే ఎక్కువ అయిపోతుంది అనమాట. ఆ తర్వాత ఇంకా అన్ని సరుకులన్నీ సర్దేసిన తర్వాత కొన్ని మిగిలినవి ఉంటాయి కదండి, అంటే మినపప్పు. మనకి ఇక్కడ ఏంటవుతుందంటే, అంటే డీమార్ట్లోనే కాదు ఏ సూపర్ మార్కెట్లో అయినా మనకి ఎగ్జాక్ట్గా 3 కేజెస్ కావాలంటే 3 కేజెస్ ఉండవు, 2 కేజెస్ కావాలంటే 2 కేజెస్ ఉండదు. ఎక్కువైనా అవుతుంది, కొంచెం తక్కువైనా అవుతుంది కదా. సో అప్పుడు మిగిలిన ప్యాకెట్స్ ఏంటి అంటే ఇవన్నీ ఓపెన్ చేసిన ప్యాకెట్స్ కాబట్టి మంచిగా ఇలా చుట్టేసి డీప్ ఫ్రీజర్లో ఫ్రీజ్ చేసేసుకుంటాను. ఎందుకంటే బయట పెడితే పురుగు పట్టేస్తుంది. ఇంకా ఇప్పుడు ఒకవేళ నేను వండే వంటల్లో కానీ ఇడ్లీ పిండి, దోశ పిండి వేసేటప్పుడు ఓపెన్ చేసిన ప్యాకెట్సే ముందు వాడేస్తానమాట. ఆ తర్వాత ఇంక ఇదిగోండి ఇవి సీల్డ్ ప్యాకెట్స్, ఇంకా నేను ఇవి ఓపెన్ చేయలేదు. అంటే గోధుమ పిండి, తర్వాత గోధుమ రవ్వ, శనగపిండి కూడా తెచ్చుకున్నాను. ఆల్రెడీ కొంచెం శనగపిండి ఓపెన్ చేసింది ఉంది ఫ్రిడ్జ్లో. సో ఇవన్నీ అది అయిపోయిన తర్వాత ఇవి ఓపెన్ చేద్దాంలే అని చెప్పి ఇంక ఇవైతే ఓపెన్ చేయలేదు. అవన్నీ కూడా గ్రాసరీస్ నేను ఒక ర్యాక్ లాగా పెట్టేసుకుంటాను. సో ఆ ర్యాక్లో ఇవన్నీ సీల్డ్ ప్యాకెట్స్ అనమాట, ఇంకా ఓపెన్ చేయలేదు, అన్నీ అక్కడ పెట్టేస్తా. ఓపెన్ చేసినవి కనుక మనం అక్కడ పెట్టామనుకోండి కబోర్డ్లో, ఏమవుతుందంటే కొంచెం ఈ బొద్దింకలు, అంటే ప్రస్తుతానికి బొద్దింకలు నిజంగా లేవండి, హ్యాపీగా ఉన్నాయి. అంటే హ్యాపీగా నేను ఉన్నాను, బొద్దింకలు కాదు. సో హ్యాపీగా ఉన్నాను, బొద్దింకలు లేవు కాబట్టి. అయితే ఏమో అవి ఓపెన్ చేస్తే ఖచ్చితంగా అవి లోపలికి వెళ్ళిపోతాయి అని చెప్పేసి నేను ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తాను, అది కూడా డీప్ ఫ్రీజర్లో పెట్టేస్తాను. ఆ తర్వాత ఇంకన్నీ ఎక్కడొక్కడ నీట్గా సర్దేశానండి. మా వాళ్ళు అయితే చదువుకుంటూ ఉన్నారు, ఇంకా నేను కూడా పని చేసేసుకున్నాను అనమాట. సర్దేసుకొని నీట్గా ఇంక ఇప్పుడేంటి అంటే ఫ్లిప్కార్ట్ నుంచి ఆల్రెడీ 2 శారీస్ వచ్చాయి. ఇప్పుడు ఒక శారీ వచ్చింది. సరే ఇంకెలాగో వచ్చింది కదా అని ఓపెన్ చేశా.
ఓపెన్ చేసిన తర్వాత ఇంక వెంటనే మీతో షేర్ చేయాలనిపించింది. నిజానికి శారీ వేసుకొని చూపించుంటే ఇంకా బాగుండేమో అనిపించింది. ఈ చీర అయితే చాలా బాగుందండి. కాకపోతే అస్సలు వెంటనే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతున్నాయి, ఏంటో తెలీదు. ఈ శారీ నేను ఆర్డర్ చేద్దాం అనుకున్న టైంకే అస్తమానం అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయేది. ఇంకా వచ్చిన వెంటనే ఇంకా నేనైతే కొనేసా. మళ్ళీ నాకు అనిపించింది ఏంటి అంటే, ఇప్పుడు ఈ చీర మీతో షేర్ చేసిన అది అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంటే మీకు షేర్ చేసి కూడా వేస్టే కదా. సో అది అనిపించింది నాకు. సో ఒకవేళ ఉంటే తీసుకోండి, అంటే స్టాక్ ఉంటే చూడండి, లేకపోతే లేదు. ఈ శారీ మాత్రం కొంచెం ఒకవేళ బాగా నచ్చింది అంటే కార్ట్లో యాడ్ చేసి పెట్టుకోండి. ఒకవేళ ఉంది నోటిఫికేషన్ రాగానే కొనుక్కోవచ్చు. ఎందుకంటే ప్రజెంట్ మాత్రం ఇది అవుట్ ఆఫ్ స్టాక్లోనే ఉంది ఈ శారీ మాత్రం. కానీ శారీ మాత్రం చాలా బాగుంది. బనారసి పట్టు శారీ అనమాట. అసలు గుచ్చుకోకుండా అసలు ఎంత మంచిగా, ఇదిగోండి ఫోల్డ్ అవుతుంది చూసారా. మనం ప్లీట్స్ పెట్టుకున్నా సరే, కుచ్చులు పెట్టుకున్నా సరే, చీర అసలు ఎక్కడ కూడా ఇలా బౌన్స్ అయ్యి లేదనమాట. మామూలుగా జరీ చీరలు ఎలా ఉంటాయంటే ఇలా బుట్టల్లాగా ఉంటాయి. చీర అంత సాఫ్ట్గా ఇట్లా అనగదు చీర. కానీ ఇది ఎలా ఉందంటే అసలు చాలా సాఫ్ట్గా ఉంది. వేసుకున్నా సరే మంచిగా ఇట్లా చీర అణుగుతుంది. మెయిన్గా లైట్ వెయిట్ ఉంది, గుచ్చుకోవట్లేదు. అదే కదా మెయిన్గా మనకు కావాల్సింది. ఇంకా పెళ్లి కూతురు చీరలు అంటారు కదా, అలా ఉందన్నమాట. కొంచెం గ్రాండ్ లుక్ ఉంది శారీ. దీనికి మంచి వర్క్ బ్లౌజ్ కనుక వేసుకుంటే చాలా బాగుంటుంది. మీకు కుదిరితే నేను వేసుకొని ఈసారి ఎప్పుడైనా ఒక రీల్ పెడతానులేండి, అదే ఒక షార్ట్ పెడతాను. ఆ తర్వాత ఇంకా ఇది సెకండ్ శారీ. ఇది మీకు షార్ట్లో చూపించలేదు కదా, 1 minute షార్ట్లో ఏం చూపిస్తానండి, అందుకే ఇంకా లాంగ్ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను. ఇదేంటి అంటే రస్ట్ ఆరెంజ్ మెరూన్ కలర్ బార్డరు. ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది కదా ఈ కలరు. అయితే ఏంటి అంటే ఇది ఓకే, కాకపోతే శారీ ఎందుకు కొంచెం నలిగినట్లుగా అనిపిస్తుంది నాకైతే. అంటే కొంచెం నలిగి వచ్చినట్లుగా ఉంది. కానీ శారీ బాగుంది, వేసుకుంటే మాత్రం బాగుంది. ఫుల్ ట్రెండింగ్లో ఉన్న శారీ కాబట్టి ఇది యాక్చువల్గా అడిగారు కూడా, ఈ శారీ చూపించు భారతి, ఈ రస్ట్ ఆరెంజ్ కలర్లో శారీ చూపించు అని చెప్పి. సో బడ్జెట్లో పట్టు శారీ లాగా కావాలి అనుకుంటే ఈ శారీ కూడా నేను సజెస్ట్ చేస్తాను, బాగుంది. ఇది కూడా ఎక్కడ గుచ్చుకోవట్లేదు. ఈ శారీ కూడా లైట్ వెయిట్లోనే ఉంది. ఇంకా ఇదైతే అటు ఇటు జరీ బార్డర్స్ వచ్చాయి. బ్లౌజ్ వచ్చేసి కొంచెం డార్క్, అంటే ఆరెంజ్ కలర్లోనే కొంచెం డార్క్ కలర్లో వచ్చిందనమాట, మెరూన్ మిక్స్ అయ్యి. కాకపోతే చెక్స్ లాగా వచ్చింది, ప్లెయిన్ వచ్చుంటే బాగుండేమో అనిపించింది నాకు బ్లౌజు. ఆ తర్వాత ఇంక ఇది వచ్చేసి థర్డ్ శారీ. ఇది చాలా బాగుంది, రెడ్ కలర్ది. యాక్చువల్గా అండి ఈ శారీ చూసిన తర్వాత నా దగ్గర సేమ్ ఇలాంటి శారీయే పట్టు శారీ గ్రీన్ కలర్లో ఉంది. గ్రీన్ కలరు కుప్పటం పట్టు శారీ, అది 5000 పెట్టుకున్నాను. ఈ శారీ ఎంత 800 900 గుర్తులేదు నాకు. అయితే అసలు ఆ చీర అసలు నేను వేసుకున్నాను, ఒక్కసారి వేసుకున్నాను అంతే ఆ చీర. సేమ్ ఉంది. పిక్ ఉంటే పక్కన యాడ్ చేస్తానులేండి. అసలు ఎంత బాగుందంటే వేసుకుంటే, ఇది కూడా చెప్పే కదా లైట్ వెయిట్ ఉంది, ఎక్కడ గుచ్చుకోవట్లేదు, మంచి జరీ బార్డర్ వచ్చింది. శారీ కూడా అసలు చూడండి రెడ్ కలరు, ఇది చూడడానికి మెరూన్ రెడ్ అట్లా మిక్స్ అయ్యి ఉందన్నమాట. లైట్ వెయిట్లో ఉంది శారీ. నేనైతే ఈ శారీ ఉంచుకుంటాను, ఇంకా రాబోయే పండగలకి ఇది కట్టుకుందాం అనుకుంటున్నాను నేనైతే. ఈ శారీ నాకు బాగా నచ్చింది. మెయిన్గా నా దగ్గర బ్లౌజ్ ఉంది, అంటే గ్రీన్ కలర్ బ్లౌజ్ బాగుంటుంది కదా దీనికి కాంట్రాస్ట్. యాక్చువల్గా సెల్ఫ్ బ్లౌజ్ కూడా బాగానే ఉంటుంది. సో మన ఇష్టం అనమాట, ఏదైనా వేసుకోవచ్చు. సో ఇంకా అలాగా ఆ చీరలన్నీ వీడియో చేసేసాను. యాక్చువల్గా వేసుకొని చూపించుంటే బాగుండు కదా ఇంకా అని ఎక్కడో అనిపించింది. కుదిరితే ఖచ్చితంగా వేసుకొని చూపిస్తాను తర్వాత ఎప్పుడైనా. ఆ తర్వాత ఇంకా ఈవినింగ్ అయిపోయింది. అలాగే ఈవినింగ్ అయిపోయిందండి, నిద్రే పోలేదు నేనైతే. ఇంకా నాకు మా వారికేమో టీ పెట్టుకున్నాను, ఇంకా పిల్లలకేమో స్నాక్స్ ఏం చేయలేదు. యాక్చువల్గా అవకాడో టోస్ట్ అయితే చేయాలి, కాకపోతే ఇంకా పనులతో అలసిపోయాను కదా, నైట్ డిన్నర్లోకి చేస్తానులే అని చెప్పి ఇంకా ఈవినింగ్ అయితే మాత్రం పిల్లలకి పాలు ఇచ్చేసాను. ఇంక నేను మా వారైతే టీ తాగాము. తాగేసిన తర్వాత ఇంక నైట్కి అవకాడో టోస్ట్ అయితే చేస్తూ ఉన్నాను అనమాట నైట్ డిన్నర్లోకి. ఫస్ట్ అయితే బ్రెడ్ని కొంచెం బటర్ వేసుకొని మంచిగా కాల్చేసుకోవాలి పెనం మీద. ఆ తర్వాత ఇంకా ఒక ఉల్లిపాయ సన్నగా చాప్ చేసుకోవాలి, అలాగే ఒక టమాటో కూడా సన్నగా చాప్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇది అవకాడో. నాకు ఇలా కట్ చేయడం ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, ఇవాళకి కుదిరింది. సో అవకాడో నేను ఒకసారి తిన్నాను, ఇది సెకండ్ టైం అనమాట తినడము. సో ఇదిగోండి ఇలా వస్తుంది మనకి అవకాడో. ఇది ఎంత పడింది, 100 రూపాయలు చెప్పారండి. బయట ఇప్పుడు మనకి బండి మీద కూడా దొరికేస్తున్నాయి, బ్లింకిట్లో కూడా కావాలి అంటే ఉంటుంది. సో 2 తీసుకున్నాను అనమాట. 2 150 రూపాయలకి అయితే ఇచ్చారు. అయితే గ్రీన్ కలర్లో ఉన్న అవకాడో తీసుకోకండి, అది పచ్చిది.
మనకి ఇలా బాగా డార్క్ బ్రౌన్ కలర్లో కొంచెం బ్లాక్ కలర్లోకి వెళ్తే ఏంటి అంటే పండు అయినట్లు అనమాట. అప్పుడైతే మనకి ఇలా క్రీమీగా ఉంటుంది. పచ్చికాయ తెచ్చుకుంటే ఎలా ఉంటుంది అంటే వగరుగా ఉంటుంది, బాగోదు అసలు, అది మ్యాష్ అవ్వదు అనమాట. కాబట్టి ఇలా కొంచెం నల్లగా ఉన్న కాయలు అయితే తీసుకొని అది కట్ చేసుకొని దాంట్లో ఉల్లిపాయ, చాప్ చేసుకున్న ఉల్లిపాయ, టమాటో, తర్వాత ఇంకా మిక్స్డ్ హర్బ్స్, అలాగే కొంచెం చిల్లీ ఫ్లేక్స్, ఆ తర్వాత కొంచెం మిరియాల పొడి, కొంచెం సాల్ట్ వేసేసుకొని ఇది మంచిగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఇది బ్రెడ్లో కానీ బర్గర్ లాగా బన్స్ ఉంటాయి కదా, బర్గర్ బన్స్లో పెట్టుకొని అయినా తినొచ్చు. ఇంతే, ఇది జస్ట్ అలా బ్రెడ్ మీద స్ప్రెడ్ చేసుకొని తినేయడమే అనమాట. మనం బ్రెడ్ టోస్ట్ చేసుకున్నాం కాబట్టి. అయితే ఏంటి అంటే ఇది నైట్ డిన్నర్లో కదండి, సో సరిపోదేమో అని చెప్పి నేను ఎగ్ కూడా మిక్స్ చేస్తున్నాను. ఇలా ఆమ్లెట్ లాగా వేసేసుకొని ఆ తర్వాత టోస్ట్ చేసుకున్నాం కదా మనం బ్రెడ్, ఆ బ్రెడ్కి ఈ అవకాడో మిక్చర్ని మధ్యలో ఇలా కొంచెం స్ప్రెడ్ చేసేసి ఆమ్లెట్ని మధ్యలో పెట్టేసుకొని పైన ఇంకొక బ్రెడ్ పెట్టేసుకొని శాండ్విచ్ లాగా పెట్టేసుకొని తినొచ్చు. కావాలి అనుకుంటే బర్గర్లో కూడా పెట్టుకోవచ్చు. అంటే బర్గర్ అంటే నా ఉద్దేశం బర్గర్ బన్స్ ఉంటాయి కదా, సో ఆ బర్గర్ బన్స్ తీసుకొని మధ్యలో కట్ చేసి అటు ఇటు ఫ్రై చేసి ఈ స్టఫింగ్ మధ్యలో పెట్టుకొని ఇలా ఆమ్లెట్ పెట్టేసుకొని బర్గర్లా కూడా చేసుకొని తినొచ్చు. సో బర్గర్లా తింటే ఏంటి అంటే కొంచెం హెవీగా ఉంటుంది, ఒక్కటి తిన్న కడుపు నిండుతుంది. ఇది బ్రెడ్ కదా, చిన్న బ్రెడ్ అయిపోయింది. కొంచెం పెద్ద అవైతే బాగుండేమో అనిపించింది నాకు. అంటే కొంచెం ఒక పీస్ తిన్నా సరే మనకు కడుపు నిండుతుంది కదా. సో ఇంక ఇదిగోండి ఇలా అయితే చేసేసాను. టేస్ట్ అయితే బాగుంది. అంటే ఇది ఫ్రూట్ ఏమో అలా అనుకోవద్దు, ఎందుకంటే అసలు ఈ ఫ్రూట్కి ఎటువంటి ఫ్లేవర్ లేదు, జస్ట్ ఒక ప్లెయిన్ బటర్ లాగా ఉందన్నమాట అంతే. కొంచెం టమాటా కెచప్ పైన వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇంక మా వాళ్ళకి ఇలాంటివంటే ఎంత ఇష్టమో ఇంక వాళ్ళకే పెట్టేసా. నేనైతే ఒకటి తిన్నాను, ఓకే బాగాలేదని చెప్పను, బాగుంది, కానీ నాకైతే ఒకటే హెవీ అయిపోయింది. మా వాళ్ళైతే 2 తిన్నారు, వాళ్ళకి బాగా నచ్చిందనమాట. సో అదనమాట ఇంక వాళ్ళ వ్లాగు. సో మీరు కూడా ట్రై చేయండి ఈ అవకాడో టోస్ట్, ఎలా నచ్చిందా లేదా అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే చీరలు ఎవరికైనా కావాలి అనుకుంటే ట్యాగ్ ప్రోడక్ట్లో ట్యాగ్ చేస్తాను, కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. రేపటి వ్లాగ్లో నేను మళ్ళీ వచ్చేస్తాను, అప్పటి వరకు అయితే ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.